రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండవల్లి అంబటి రాంబాబుతో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి నుంచి తనకు పరిచయం ఉన్నారని అన్నారు. వ్యక్తిగత పరిచయంతోనే ములాఖత్కు వచ్చినట్టు వెల్లడించారు. చంద్రబాబు కొత్త వరవడి మొదలెట్టారని, ఈ రకమైన సంప్రదాయం మంచిది కాదని మండిపడ్డారు. తిరుమల లడ్డూపై సిట్ అధికారుల నివేదికలో కొవ్వు పదార్థాలు ఏమీ కలవలేదని పేర్కొన్నారని అన్నారు. కానీ చంద్రబాబు పదే పదే జంతువుల కొవ్వు అని మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పి మాట్లాడారు, కానీ తిరుమల లడ్డు విషయంలో ఎందుకో ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. సో ఆయన ఏం కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసు పసంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇప్పుడే పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఆయన మీద ఇంటి మీద దాడి చేసి, ఇల్లు తగలబెట్టి, కారులు తగలబెట్టి, వేలాది మంది వీరంగం చేసి అల్లర్లు సృష్టించిన వాళ్ళ మీదేమో కేసులు లేవు. ఆయన ఒక మాట అని మళ్ళీ నేను పశ్చాత్తాపడుతున్నాను అని అంటే ఆయన సెంట్రల్ జైల్లో బంధించారు. పైగా 36 కేసులు ఒకే ఇన్సిడెంట్ మీద నమోదు చేశారు. ఇవి కాకుండా వేరే వేరే కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంటే బహుశా ఇంత దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతాడని మేమే కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఊహించి ఉండరు. అంటే ఏం ఆశించి ఇది చేస్తున్నారో కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం అన్ని విషయాల్లోని ఫెయిల్ అయిపోయి చివరికి ఆ ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయి ఇలాంటి సంఘటనల ద్వారా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఒక కాపు నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు, సుమారు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో బాగా పరిణితి ఉన్నవాడు, గతంలో ఎప్పుడు రాజకీయంగా తప్పులు చేసిన చరిత్ర లేనివాడు, అలాంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఏం సాధిద్దాం?